చందు సాంబశివరావు గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. సాంబశివరావు గారు నమస్తే సార్. నమస్కారం అండి, బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి కాంగ్రెస్ని టార్గెట్ చేశారా పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఉగ్రవాదులను టార్గెట్ చేశారా? సరే, ఇవాళ నేను ఆ మీటింగ్లో ఉన్నాను. ముందుగా ప్రజలందరికీ నమస్కారం. ప్యానెల్లో ఉన్న వాళ్ళకి తులసిరెడ్డి గారు మాట్లాడేది కూడా విన్నాను. ఆయన మాట్లాడినంతా నేనేం విభేదించట్లేదు, కానీ అక్కడ జరిగిన సంభాషణ కానీ స్పిరిట్ ఆఫ్ ద డిస్కషన్ అది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, చాలా అమానుష్యంగా ఆ అమాయకులైనటువంటి పర్యాటకుల్ని చంపారు, నంబర్ 1. నంబర్ 2, వాళ్ళలో ఎవరెవరు ఏంటి అని వివరాలు కనుక్కుని మరీ చంపారు. క్లోజ్ ఎన్కౌంటర్స్ లాగా క్లోజ్ రేంజ్లో గన్స్ తల మీద పెట్టి వివరాలు అడిగి, ఒక మన చంద్రమౌళి గారికి అయితే 32 బుల్లెట్స్ ఏమో తలలో దిగినాయట. అంత అమానుష్యంగా చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? వాళ్ళు డెఫినెట్గా వాళ్ళని ఏరియాల్సిందే, వాళ్ళని తీసేయాల్సిందే. వాళ్ళని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో ఆయా సంస్థల్ని, ఆ సంస్థను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వాల్ని, అంటే యాక్షన్ తీసుకున్నా మనం అందరం కూడా యునైటెడ్గా సపోర్ట్ చేయాలి, యునైటెడ్గా నిలబడాలి. ఇది దేశానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఘాతుకం అని మాట్లాడుతూ, అయితే ఈ సందర్భంలో ఈ విషయాల గురించి చర్చించేటప్పుడు కొంతమంది కుహనా మేధావులు, కొంతమంది సూడో సెక్యులరిస్టు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళు దీన్ని డైల్యూట్ చేయాలని ట్రై చేస్తున్నారు. దీంట్లో అలా జరగలేదు, ఇలా జరగలేదు, టెర్రరిజానికి మనం వ్యతిరేకంగా నిలబడాలి, వాళ్ళని ఏరేయాలి, కానీ దీంట్లో మన వైఫల్యం లేదా, దీంట్లో మోడీ గారి వైఫల్యం లేదా, దీంట్లో అమిత్ షా గారి వైఫల్యం లేదా, ఇలాంటి ఎక్స్టెన్షన్స్ మాట్లాడటం వల్ల డైల్యూట్ అయిపోతుంది కదా ఆర్గ్యుమెంట్. వీళ్ళు ఇండైరెక్ట్ గా ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పారు, డైరెక్ట్ గా ఏమంటున్నారు, టెర్రరిస్టులు ఏరేయాలంటున్నారు, కానీ ప్రభుత్వానికి మళ్ళీ కొన్ని లిమిట్స్ పెడుతున్నారు. మీరు ఆలోచన చేయండి, మీరు అందరినీ పట్టుకోవద్దండి, అందరినీ పంపొద్దండి, చిన్నపిల్లలు ఉంటారు, అనారోగ్యంతో ఉంటారు, ఇంకొకళ్ళు ఎవరు ఉంటారు, ఇంకొకటి. ఈ ఎక్స్టెన్షన్స్ అన్ని మాట్లాడుకుంటూ పోతే మనం యాక్షన్ తీసుకోవాలా, తీసుకోవద్దా? ఆయన పవన్ కళ్యాణ్ గారి మాట ఏంటంటే, మనం అన్కండిషనల్ గా జరిగింది తప్పు, జరిగింది ఘోరం, దీనికి రిటాలియేషన్ ఉండాలి, దీనికి ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నా కానీ జనసేన పార్టీ తరఫున మనం అందరం కూడా కలిసి ఉండాలి, దేశ ప్రజలందరూ కూడా కలిసి దాన్ని సపోర్ట్ చేయాలి, అంతే, పీరియడ్. అలా ఎందుకు మాట్లాడలేదు కాంగ్రెస్ నాయకులు, అలా ఎందుకు మాట్లాడలేదు కుహనా మేధావులు, అలా ఎందుకు మాట్లాడలేదు సూడో సెక్యులరిస్టులు అని క్వశ్చన్ చేశాడు ఆయన. దీంట్లో స్వాతంత్రం తీసుకొచ్చినప్పుడు నేషనల్ కాంగ్రెస్ లేదా, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకి వెళ్ళలేదా, అవన్నీ అప్రస్తుతం. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల యొక్క స్టాండ్ ఏంటి అనేది ఇప్పుడు మనకు అవసరం. ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కానీ, ఇవాళ సంజయ్ రౌత్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ, ఇవాళ కొన్ని క్వార్టర్స్ నుంచి మాట్లాడుతున్నటువంటి ఇఫ్స్ అండ్ బట్స్ పెట్టి మాట్లాడుతున్నారు. దాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నాడు, దాన్ని ఆయన ఖండిస్తున్నాడు ఇన్ ఎ వే. అది ఖండిస్తూ ఏమన్నా అంటే, మీకు నిజంగా అంత కన్సర్న్ ఉంటే, మీకు పాకిస్తాన్ మీద ఇండైరెక్ట్ గా అంత ప్రేమ ఉంటే, మీరు చక్కగా పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడ కూర్చొని మీరు ఈ డబుల్ గేమ్ ఎందుకని అడిగాడు. అది కాంగ్రెస్ పార్టీని అనలైనా, తులసిరెడ్డి గారు లాంటి పెద్ద మనుషులను అనలైనా, కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది కుహనా మేధావులు అని స్పెసిఫిక్ గా ఆయన క్వాలిఫై చేసి మాట్లాడాడు. అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీలోనే కనిపించారా, లేకపోతే మిగతా పార్టీలో లేరని అనుకోవాలా మనం? బ్రహ్మనాయుడు గారు ఆయన ఒక సెంటెన్స్ లో భాగంగా, ఆయన పూర్తి సెంటెన్స్ నేను చెప్తున్నాను, మీరు ఆయన వీడియో కూడా చూడండి. కొంతమంది కుహనా మేధావులు, కొంతమంది సూడో సెక్యులరిస్టులు, కొంతమంది రాజకీయ నాయకులు లైక్ కాంగ్రెస్ నాయకులు అంటే ఏంటి, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు దీంట్లో. ఈ అన్ని రకాల వాళ్ళలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు ఇంత హైనస్ క్రైమ్ ని ఖండించడంలో కూడా కండిషనల్ గా ఎందుకు ఖండిస్తున్నారు, అన్కండిషనల్ గా మాట్లాడలేరా? ఐ థింక్ దట్స్ వెరీ వెరీ సెన్సిబుల్ అండ్ టార్గెటెడ్ అబ్జర్వేషన్ అది. ఇప్పుడు నేను కూడా మన నాయకులు షర్మిల గారు అనుకోండి, వేరే వాళ్ళు అనుకోండి, మాట్లాడుతున్న అనేక బైట్స్ వస్తున్నానండి. వాళ్ళు ఏమంటున్నారు, జరిగింది, దీన్ని ఖండించాలి, కానీ దీంట్లో ప్రభుత్వం వైఫల్యం లేదా? నీకెందుకు ఇప్పుడు అంత తొందర ఏముంది ప్రభుత్వం వైఫల్యం? నెక్స్ట్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ అసెంబ్లీస్ జరుగుతాయి, నెక్స్ట్ పార్లమెంట్ జరుగుతుంది, నెక్స్ట్ పబ్లిక్ డిబేట్స్ జరుగుతుంది, దీని మీద రకరకాలుగా జరుగుతుంది. ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎండ్ టుడే కదా. బట్ ఇవాళ మనందరం యూనిలేటరల్ గా
ఒకే వాయిస్ ఒకే వాయిస్ లో చెప్పాల్సిన అవసరం ఉంది. 140 కోట్ల మంది భారతీయులు భారతదేశాన్ని మద్దతుగా నిలబడినటువంటి ఎవరైనా సివిలియన్ అయినా అరౌండ్ ద వరల్డ్ వాళ్ళు అన్కండిషనల్ గా మాట్లాడాల్సిన ఒకటే మాట. ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏదైతే ఉందో దాని పేరెంట్ ఆర్గనైజేషన్ లష్కర్ ఏ తైబా అని క్లెయిమ్ చేసుకుంటున్నారు కాబట్టి, వాళ్ళ ఫ్రంట్ ఫేస్ అంటున్నారు కాబట్టి, లష్కర్ ఏ తైబా లాహోర్ పక్కన కూర్చుని పాకిస్తాన్ లో కూర్చుని ఆపరేట్ చేస్తుంది కాబట్టి, పాకిస్తాన్ వాళ్ళని కట్టడి చేయలేకపోయింది కాబట్టి, పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఇంకా దాంట్లో గొడవ ఏం లేదు. పాకిస్తానీ సివిలియన్స్ మనం అంటలేదు, పాకిస్తానీ గవర్నమెంట్ ఈజ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఈ ఆంక్షలు ఏదైతే మనం అంటున్నామో, ఎకనామిక్ శాంక్షన్స్ కానివ్వండి, ఇంకా ఎలాంటి శాంక్షన్స్ మనం విధించినా కానీ, ఇట్ ఈస్ ఓన్లీ టు ప్రెషరైజ్ ద పాకిస్తానీ గవర్నమెంట్ టు యాక్ట్. వాళ్ళు ఈ తీవ్రవాదులు వేరేయగలరా? మీ వల్ల కాకపోతే అడగండి, హెల్ప్ తీసుకోండి. ఇండియా ఈజ్ రెడీ టు హెల్ప్ యూ. ఇది ఇవాళ కొత్తగా వచ్చిన విషయం కాదు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి 87 నుంచి జరుగుతున్న తతంగంలో ఇది ఇంత స్టోరీలో మీరు ఎప్పటికప్పుడు కల్లబుల్లి మాటలు చెప్తూ మేము చేస్తున్నాం, మేము చూస్తున్నాం అంటున్నారు. కానీ ఇవాళకి కూడా లష్కర్ ఏ తైబా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ని లాహోర్ నుంచి మీరు ఏమీ కదిలించలేకపోయారు. అక్కడ కూర్చొని ఇంత తీవ్రమైన లాంగ్వేజ్ వాడుతున్నటువంటి ఆ ముస్లిం పెద్దలు ఎవరైతే ఉన్నారో, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పెద్దలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మీద కనీసం యాక్షన్ తీసుకునే ధైర్యం కూడా పాకిస్తాన్ చేయలేకపోతుంది. కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాం. అలాంటి పాకిస్తాన్ ప్రభుత్వానికి కొద్దిగా సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ, ఏమోలే అందరూ నేరస్తులు కాదేమోలే, అందరూ టెర్రరిస్టులు కాదేమోలే, అందరూ ముస్లింస్ కాదేమోలే, ఇవన్నీ ఎవరు మాట్లాడమన్నారు మిమ్మల్ని? అయితే ఇక్కడ ఒకటండి ఇప్పుడు అందరూ టెర్రరిస్టులు దేశ బహిష్కరణ చేస్తున్నారు కదా, అంటే భారత ప్రభుత్వం ఎవరైతే పాకిస్తాన్లో ఉన్నారో వారిని 29 డెడ్ లైన్ ఇచ్చారు, వెళ్ళిపోమన్నారు. అది వాళ్ళని దేశ బహిష్కరణ, అందులో డౌట్ లేదు. అయితే దానికి సంబంధించి కొంత మానవతా దృక్పథంతో కూడా కొన్ని యాంగిల్లో ఆలోచించాలి అని చెప్పేసి ఇప్పుడు తులసిరెడ్డి గారు అన్నారు. అంటే కొంతమంది, అంటే అందరూ 100కి 100 మంది పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉండరు, అందులో 10 మంది సివిలియన్స్లో ఖచ్చితంగా 100కి 10 మంది మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మెడికల్ ఎమర్జెన్సీ మీద మన దేశంలో ఉన్నప్పుడు వారిని వెంటనే వెళ్ళమంటాం అనే దాన్ని ఆలోచించాలి అని అన్నారు. మరి దాన్ని ఎలా చూడాలి? సార్ బ్రహ్మనాయుడు గారు, గవర్నమెంట్స్ ఆపరేట్ ఎట్ డిఫరెంట్ లెవెల్, మానవీయ కోణంలోనే పనిచేస్తుంది. ఎవరెవరికి ఏ వీసా ఇచ్చారో, ఎవరెవరు ఏ వీసా మీద ఇక్కడికి వచ్చారో, ఎందుకు వచ్చారో, ఎప్పటిదాకా ఉండాలో, ఎప్పటికంటే ఎక్కువ రోజులు పాకిస్తాన్ తెలుసు. వాళ్ళు ఓవర్ స్టే చేస్తే ఏ పరిస్థితుల్లో చేశారో కూడా మినిమం ప్రాసెసింగ్ ఉంటుంది కదా. వాళ్ళు ఏమంటున్నారు, సార్క్ వీసాలు ఒకప్పుడు మనం చాలా ఉదార భావంతో మన సార్క్ దేశాలన్నీ కూడా ఇచ్చిపుచ్చుకునే ద్వారంలో ఇచ్చిన మాట వాస్తవం. ఆ వీసాలు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఇక్కడే పిల్లల్ని కంటున్నారు, ఇక్కడే కొంతమంది ఊడిపోతున్నారు. దాని మీద అంత కఠినంగా గత ప్రభుత్వాలు కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ గత 15 సంవత్సరాలుగా కఠినమైన యాక్షన్స్ తీసుకోలేదు. విచ్ ఇస్ ఆల్సో ఏ ట్రూత్. దాన్ని మనం కాదని లేని పరిస్థితి. అలాగే రోహింగ్యాలు వచ్చారు, ఇల్లీగల్ గా కొంతమంది ఎంటర్ అవుతున్నారు ఈ దేశంలో, మనకు తెలుసు. ఇలాంటి వాళ్ళంతా కూడా మనం డెఫినెట్ గా ఒక అల్టిమేటం ఇస్తూ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇమీడియట్ గా డిపోర్ట్ చేయాలి. వాలంటరీగా వెళ్ళిపోతే సంతోషం, లేదనుకుంటే డిపోర్ట్ చేయాలి. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే డెఫినెట్లీ ఏజెన్సీస్ విల్ లుక్ ఇంటు దట్. ఇప్పుడు బెడ్ లో ఉన్న మనిషిని, వైద్యం చేయించుకుంటున్న మనిషిని, ఇంకో మనిషిని, వచ్చిన మనిషిని అంత చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. ఇక్కడ మనం అంటుంది ఏంటంటే, తులసిరెడ్డి గారి సలహాని ప్రభుత్వం విల్ ఆల్వేస్ కన్సిడర్. అదేం కొత్త విషయం కాదు, అది కొత్తగా మనం ఇప్పుడు దాన్ని డిస్కస్ లో తీసుకురావాల్సిన అవసరం లేదు. డిపోర్టేషన్ అంటే ఏంటంటే, ఇల్లీగల్ గా ఇక్కడ ఉండిపోయిన వాళ్ళని, లేదా బోర్డర్ ద్వారా వచ్చిన వాళ్ళని, ఎలాంటి పేపర్స్ లేని వాళ్ళని మనం ఉపేక్షించవద్దు. ఎందుకంటే దానివల్ల మనకు తలనొప్పి పెరుగుతుంది. ఇప్పుడు మనం మానవతా కోణంలో మనం ఆలోచిస్తే, వాళ్ళు ఆలోచించిన గుండెల్ని చీల్చడానికి ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. సో కాబట్టి మనకెందుకు ఈ దరిద్రాలన్నీ అనేది ఈ దేశ పౌరులు, మెజారిటీ పౌరుల యొక్క అభిప్రాయం. బ్రహ్మనాయుడు గారు, ఐ డోంట్ వాంట్ టు స్టీరియోటైప్ ఆల్ ముస్లిమ్స్ యాజ్ టెర్రరిస్ట్. అది కూడా ఉంది. మనం ఏమంటున్నానంటే, ఇల్లీగల్స్ దే నీడ్ టు బి డిపోర్టెడ్. నంబర్ 1. అది ఇంటర్నల్ సెక్యూరిటీ మెజర్ ఫర్ అవర్ ఓన్ కంట్రీ.